ఇది ఒక విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇబ్బందికరమైన పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో తన మాటకు ఏ స్థాయిలో విలువ ఉంది అన్న దానిపైన కూడా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల భీమవరం డీఎస్పీ జయసూర్య ప్రైవేట్ సెటిల్మెంట్లలోనూ జూద కేంద్రాల నిర్వహణలను జోక్యం చేసుకుంటూ ఉన్నారు. ప్రమేయం ఉంది కాబట్టి విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా ఎస్పీని పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో పాటు రాష్ట్ర డీజీపీ దృష్టికి, హోంశాఖ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసిన తర్వాత కనీసం తాత్కాలికంగానైనా కూడా డిఎస్పీ జయసూర్యను తక్షణం అక్కడి నుండి బదిలీ చేస్తారనుకున్నారు. కానీ వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెరపైకి వచ్చి భీమవరం డిఎస్పీ జయసూర్య చాలా మంచి ఆఫీసర్ అని చెప్పేశారు. ఇక ఆ తర్వాత ఈ ఎపిసోడ్ లో ఆయన మీద చర్యలు లేవు, ఇంకా ఎస్పీ నివేదిక ఇచ్చింది లేదు, బదిలీ అయింది లేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఇదే జయసూర్యకు కేంద్ర ప్రభుత్వం అవార్డు, పోలీస్ అవార్డు ఇవ్వడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఒక కేసులో సమర్థవంతంగా వ్యవహరించి పరిష్కరించారు అటు జిల్లా ఎస్పీతో పాటు నయీం హష్మీతో పాటు ఏఎస్పీ భీమారావు, భీమవరం డిఎస్పీ జయసూర్య, ఉండి ఎస్ఐ నాసీరుల్లాకు కేంద్ర హోమ్ అఫైర్స్ అవార్డును ప్రకటించారు. ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు మేరకే కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు ఇచ్చి ఉంటుంది. ఈ డిఎస్పీ జయసూర్య పేకాట శిబిరాల నిర్వహణలో అలాగే ప్రైవేట్ సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుంటున్నారంటూ స్వయంగా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఆరోపించిన తరువాత ఆయనకి ఇప్పుడు అవార్డు రావడం అనేది చర్చనీయాంశం అవుతుంది. అది కూడా జిల్లా ఎస్పీతో కలిసి అవార్డు వచ్చింది. ఇప్పుడు జిల్లా ఎస్పీ ఈ జయసూర్యకు వ్యతిరేకంగా ఎలా రిపోర్ట్ ఇస్తారు? మంచి ఆఫీసర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే అవార్డులు ఇస్తూ ఉన్నప్పుడు ఈయన సరైన ఆఫీసర్ కాదు, జూద కేంద్రాల నిర్వహణలో భాగస్వామ్యం ఉందని ఇక జిల్లా ఎస్పీ జయసూర్యతో కలిసి అవార్డు తీసుకున్న జిల్లా ఎస్పీ పవన్ కళ్యాణ్ గారు ఊహించినట్టు నివేదిక ఎలా ఇస్తారు అన్న దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. సో మొత్తం మీద అయితే ఏ అధికారి అయితే అవినీతి పరుడు అన్నట్టు, పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు అన్నట్టు స్వయంగా డిప్యూటీ సీఎం ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అదే డిఎస్పీకి జిల్లా ఎస్పీతో పాటు కలిసి మొత్తం నలుగురికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం అన్నది చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల సిఫార్సుతో ఈ అవార్డులు కూడా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా అలాంటి అధికారిని బదిలీ చేస్తారా? పవన్ కళ్యాణ్ ఇంకా సైలెంట్ అవుతారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఎక్కువగా జయసూర్యకు సపోర్ట్ గా ఉంటున్నారు అనే చర్చ ఉంది. నిజానికి ఇక్కడ పేకాట శిబిరాల నిర్వహణ వ్యవహారంలో గత కొద్ది రోజులుగా కఠినంగా డిఎస్పీ వ్యవహరిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు పేకాట శిబిరాలు నడిపేసుకుంటున్నారు. జనసేన పార్టీ వాళ్ళకి సంబంధించిన పేకాట శిబిరాలను మాత్రమే అడ్డంకులు సృష్టిస్తున్నారు అన్న అభియోగం మీద జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ నాయకులు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. అంటే ఇరుపక్షాలు రెండు పార్టీలకు సంబంధించిన పేకాట శిబిరాల జోలికి వెళ్లకుండా ఉండి ఉన్నా, లేకుంటే రెండు పార్టీలకు సంబంధించిన పేకాట శిబిరాలను పూర్తిగా కట్టడి చేసి ఉన్నా జయసూర్యను, డిఎస్పీ జయసూర్యను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవారు కాదేమో అన్న కూడా చర్చ నడుస్తుంది.